హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరపల్లి. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు భూదాహానికి అసలు హద్దు అదుపు లేకుండా వెళ్ళిపోయింది. ముఖ్యంగా అమరావతిలో ఇప్పటికే మీకు అందరికీ తెలుసు 54,000 ఎకరాలలో రాజధాని నిర్మిస్తానంటూ చంద్రబాబు నాయుడు గారు 54,000 ఎకరాలను తాకట్టు పెట్టి ప్రపంచ బ్యాంకుల దగ్గర నుంచి వేరే ఇతర బ్యాంకుల దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చి అమరావతికి పెడతాం జరిగింది. అంతేకాదు ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు ఒక సంవత్సరంలో చేసిన అప్పు 2,00,000 కోట్లు దాటి వెళ్ళిపోతుందటంలో ఎటువంటి సందేహం లేదు. అండ్ అందుట్లో మళ్ళీ మన ఏవైతే మైనింగ్ భూములు ఉన్నాయో వాటిని కూడా తాకట్టు పెట్టడం అనేది ఈ చంద్రబాబు నాయుడికి సాధ్యమైందంటూ రాజకీయ విశ్లేషకులు నిస్సిగ్గుగా చెప్పేస్తున్నారు మొహం మీదే. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు చూడని ఒక దౌర్భాగ్యపు పాలనని ఇప్పుడు చూస్తున్నారంటూ చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రజలకి సంక్షేమం అందలేదు, రైతులకు మద్దతు అందలేదు, చివరికి రోడ్లు వేస్తా అన్న రోడ్లు ఎక్కడా వేయలేదు, ప్రజల్ని గాలికి వదిలేసి విద్యా వ్యవస్థని సర్వనాశనం చేసి హాస్టల్లో ఫుడ్ బాగోలేక పిల్లలు అస్తవ్యస్తమై హాస్పిటల్ పాలవుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే అసలు మనం ఏమైపోతున్నాం, ఆరోగ్యశ్రీని ఎత్తేసారు, అసలు ఏమీ లేవు, ఏమి అంటే ఏమి పథకాలు లేవు ప్రజలకి అన్నది మాత్రం వాస్తవం. అయితే ఈ క్రమంలోనే అమరావతిలో 2వ విడత భూ స్వీకరణ చేస్తామంటూ పలకటం మనందరికీ తెలిసిందే. ఆ భూ స్వీకరణలో ఇంకొక 44,000 ఎకరాలు మాకు కావాలంటూ మంత్రి నారాయణ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కలిసి మూకుమ్మడిగా దోపిడీకి సిద్ధపడిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే తాడికొండ మండలంలో ఉన్నటువంటి రైతులు కొద్దిగా ఈసారి తెలివిగా ఆలోచించారనిపిస్తుంది. భూ సేకరణ సభను మూకుమ్మడిగా ఆపేశారు. ఎందుకంటే అడ్డుకున్న రైతులు, ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికే 54,000 ఎకరాల్లో రాజధాని ఏం పీకారు ఇప్పటిదాకా మీరు, ఇంకొక 44,000 ఎకరాలు అంటే ఏం చేస్తున్నారంటే చివరికి ప్రతి రైతుని అన్యాయంగా నడి రోడ్డు మీద నిలబెడతాడు చంద్రబాబు నాయుడు గారు అని అందరికీ తెలిసిందంటూ మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాదు మేము భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేవు, మూసుకుని తొప్పే అన్నారంట. అయితే ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అన్ని మూసుకొని జంపు జలాన్ని జానీ వాకరంట. సో వాళ్ళు రైతులు ఆ మీటింగ్ దగ్గర జరిగినటువంటి సిచ్యువేషన్ ఒకసారి మీరు చూడండి ఎలా ఉందో ఏంటని. చూడండి, రైతులు తిరగబడ్డారు, ఇలాగే కరెక్ట్గా జరగాలి.
మనందరం కూడా ఏకవాక్యంలో ఒకటే భూములు సెంటు కూడా ఇవ్వము. సో చూశారు కదా, అది పరిస్థితి. ఇక్కడే కాదు, సో ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఇంత దయనీయంగా ఉన్నాయి. రైతులు కూడా ఎదురు తిరుగుతున్నారు. అదేవిధంగా ఇంకో దగ్గర విండ్ సోలార్ సంబంధించినటువంటి ప్రాజెక్ట్ చేస్తా ఉంటూ 8,000 ఎకరాలు అక్రమంగా ఆక్రమించుకోవాల్సిన అనుకుంటున్న కూటమిని ప్రజలు అక్కడ కూడా తరిమి కొట్టడమే ఇక్కడ హైలైట్. అసలు ఏ మాత్రం ఆలోచించట్లేదు. కూటమి చంద్రబాబు నాయుడు గారు మాయ మాటల్ని వాళ్ళు ఎవడు కూడా నమ్మే విధంగా లేరు. ముఖ్యంగా ప్రజల్ని పెడుతున్న ఇబ్బందులు కనుక మనం చూస్తున్నట్లయితే గుండె పగిలిపోతుంది. ఈ రేంజ్ లో టార్చర్ చేయాలా ప్రజల్ని అన్న విషయం ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉన్నారు. ఇంటింటికి రేషన్ తీసేసి అసలు మామూలుగా కాదు. ఈ టార్చర్ని నిజంగా ఏ గవర్నమెంట్ పెట్టినా కూడా ఇప్పటికి చాలా పెద్ద సీన్ అయ్యేది వీళ్ళు కాబట్టి ఊరుకుంటున్నారు. ఇంతేకాదు, రాష్ట్ర వ్యాప్తంగా రైతులంతా ఎదురు తిరుగుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులంతా ఎదురు తిరుగుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీచర్లంతా ఎదురు తిరుగుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమికి కూకటి వేలు సహా పీకేయడానికి అసలు 1 సంవత్సరంలోనే కార్యాచరణకు సిద్ధపడ్డారంటే ప్రజలు ఈ పాలన ఎంత దాష్టికంగా ఉందో అనేది ఒకసారి ఆలోచించండి. మీ వద్దకు ఎవరన్నా వచ్చి సొల్లు కబుర్లు చెప్పి ముందడుగు వెనకడుగు అన్నారనుకోండి, ముందు మీరు అడగాల్సింది అడిగేసేయండి. ముందడుగు అన్నారు కదా, ముందు మీరు అడగండి. మాకు సూపర్ 6లు ఎప్పుడు ఇస్తారా అని అడగండి. అమ్మఒడి ఏమైపోయింది, 13,000 ఏంటి, ఇంకో 2,000 ఎవడు తిన్నాడు రా అని అడగండి. అంతేకాకుండా ఆడబిడ్డ నిధేమైందిరా, మా ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, ఆడబిడ్డ నిధి ఎవరికి ఎందుకు ఇవ్వట్లేదురా అని అడగండి. మీ ఇంట్లో ఎవరైనా ఉద్యోగాలు రావాల్సిన వాళ్ళు ఉంటే చెప్పు తీసుకొని చంపాలు పగలగొట్టి మరీ అడగండి. నిరుద్యోగ వృత్తి ఏదిరా నిరుద్యోగ వృత్తి, జాబ్ వచ్చే వరకు ఇస్తా అన్నారుగా, ఏదిరా చెత్త ఎదవల్లారా అంటూ చెప్పు తీసుకుని వెంటబడి కొట్టి మరి అడగండి, తప్పులేదు. మీకు చెప్పిన మాటల్ని మీరు అడగటంలో తప్పులేదు. మీకు ఫ్రీ బస్ గురించి అయితే ఆడవాళ్ళు మీకే నిర్ణయాన్ని వదిలేస్తున్నా. ఫ్రీ బస్ గురించి మీరు మీ దగ్గరికి ఎవడైతే వస్తాడో వాడు ఉక్కిరిబిక్కిరైపోయి మీ చుట్టుపక్కల కూడా రాడు. ఎందుకంటే అంత చిన్న ప్రాజెక్ట్ అది, దాన్ని కూడా చేయలేకపోతుంది కూటమి ప్రభుత్వం అంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. మీ ఇష్టం, మీరేం చెప్తారు. అమరావతి రైతులు, అదేవిధంగా ఇటు సోలార్ పవర్ కావాలంటే 8,000 ఎకరాలు అయితే ఆ రైతులు అందరూ ఎదురు తిరిగి కూటమిని పుత్తెక్క మీద కాలు పెట్టి తొక్కుతున్నట్టుగా చేస్తున్నారు. ఈ విధంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలంతా ఇదే విధంగా ఎదురు తిరిగి కూటమికి ఇప్పుడు తగిలిని భారీ దెబ్బ కొడతారేమో అనిపిస్తుంది. మీరేమంటారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.